రామ్ నారాయణ రామ్. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు మనం ధ్యానం గురించి చాలా తెలుసుకున్నాం మరియు అర్థం చేసుకున్నాం. ఈరోజు మనం ధ్యానం చేయడం వల్ల మనకు ఏం ప్రయోజనాలు ఉంటాయో అర్థం చేసుకుంటాం. ఒక విషయం ఊహించండి, ఒక వ్యక్తి ఆహారం తినకపోతే అతనికి పేచీ ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి చక్కెర తినలేదు అంటే అతనికి తీపి అంటే ఏమిటో తెలియదు. అలాగే ఒక వ్యక్తి ధ్యానం చేయడం ప్రారంభిస్తే ఆయన ధ్యానం అంటే ఏమిటో అర్థం చేసుకుంటాడు. ఋషి మునులు 100 సంవత్సరాలకు పైగా జీవిస్తారు, అయితే వారు ఆహారం చాలా తక్కువగా తీసుకుంటారు. అప్పుడు వారు ఇంతకాలం ఎలా జీవిస్తారు? నిజానికి వారు ధ్యానం ద్వారా ఈ నిదానమైన వయస్సు పొందుతున్నారు. ధ్యానం చేయడం వల్ల మన భోజనం తక్కువవుతుంది. ఎక్కువగా చదవాల్సిన అవసరం లేకుండా ఒకసారి చదివితే అన్ని విషయాలు మానసికంగా నిలిచిపోతాయి. ఒకసారి ఆహారం తినితే అది రోజు మొత్తం అవసరమైన ఆహారాన్ని ఇవ్వడం ప్రారంభిస్తుంది. ధ్యానం చేసే వ్యక్తికి ఈ అలవాట్లు సైతం సహజంగా మారిపోతాయి. ధ్యానం చేయడం ద్వారా మనం మన మానసిక దాసులుగా మారిపోతాం. ధ్యానం చేయడం ద్వారా ఎప్పటికీ ఎవరికీ నష్టం ఉండదు. ధ్యానం అక్షయ ప్రదర్శన. దీన్ని చేయడం ద్వారా సమయం, డబ్బు, శక్తి ఏమీ వేస్ట్ చేయబడదు. కానీ మీరు ఎక్కువగా శక్తివంతమైన వ్యక్తిగా మారిపోతారు. ధ్యానం అనేది ఒక చిన్న పదం మాత్రమే, అయితే దీని అర్థం చాలా పెద్దది. ధ్యానం గురించి మనం సాధారణంగా 5 నిమిషాలు మాత్రమే ధ్యానం పెట్టాలనుకుంటాం, కానీ అది సరిగ్గా కాదు. ధ్యానాన్ని మీరు ఎక్కువగా అవగతం చేసుకుంటే మీరు ఇంతకంటే తెలుసుకుంటారు. మునుపటి ఎపిసోడ్లలో కూడా మనం చెప్పినట్లుగా ధ్యానం అనేది ఒక ధ్వని శక్తి. ప్రతి వ్యక్తిలో 50,000 కోట్లు ఆత్మలు ఉంటాయి. వాటిని జీవిస్తున్న తీరికతో మేము శక్తివంతమైన వ్యక్తులుగా మారడానికి, మరణం తరువాత మోక్షాన్ని పొందడానికి మనం తన మరణ అవసరం. ధ్యానం ద్వారా మనం మనలను మాత్రమే కాదు, ప్రకృతిని కూడా అర్థం చేసుకుంటాం. ధ్యానం ద్వారా మనం మన మనస్సును, ఆలోచనను, అంతర్ముఖి స్వరాన్ని దృఢంగా పరిచయం చేసుకుంటాం. వాటిని మన నియంత్రణలో పెట్టగలుగుతాం. అందుకే ప్రతి వ్యక్తి ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తుండగా మీరు మహాగురు ఇచ్చిన రామ్ నారాయణ రామ్ అనే మంత్రాన్ని జపించండి మరియు జీవితాన్ని ఎంత ఆనందంగా మార్చుకోగలరో చూడండి. ఈ మంత్రంతో మీరు సంయోగం ఏర్పడినప్పుడు మీ జీవితమే మారిపోతుంది. మీ జీవితం యొక్క లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మంత్రాన్ని జపించడానికి ఏమైనా ప్రత్యేక ముద్ర అవసరం లేదు. మీరు మీ రోజు పనులను చేస్తూ కూడా ఈ జపం చేయవచ్చు, లేదా ఒక స్థలంలో ధ్యానం చేసుకోవచ్చు, లేదా సత్సంగం ద్వారా కూడా రామ్ నారాయణ రామ్ మంత్రాన్ని అనుసరించవచ్చు. ధ్యానం స్థితిలో ఉన్నప్పుడు మీరు ఒక చోట చల్లగా కూర్చొని రామ్ నారాయణ రామ్ మంత్రాన్ని జపించండి మరియు అవధానంతో ఉన్నారు. రామ్ నారాయణ రామ్ మంత్రానికి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మొదట ఈ జపం చేయడానికి జ్ఞానం ఉంచాలి, కానీ కొంత సమయం తర్వాత ఇది మీ శ్వాసతో కలిసి వస్తుంది. మనం శ్వాస తీసుకుంటున్నప్పుడు మనం తెలియకుండానే, అలాగే ఈ మంత్రం కూడా మన ప్రతి శ్వాసతో కలుస్తుంది. మనం మనసులో జపించడాన్ని మొదలు పెడతాం, అది మనకు తెలియకుండా జరుగుతుంది. రామ్ నారాయణ రామ్.